వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక అల్పిరిలో ముంతాజ్ హోటల్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్గా మారింది, అంటే చాలా వైరల్గా మారింది. సో అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది ఏంటి అనేది దీని గురించి మాట్లాడేందుకు అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు ఏంటి అల్పిరిలో ముంతాజ్ హోటల్ అండ్ దీని వెనకాల మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన వైఎస్ జగన్ గారు, సో వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది అండ్ అసలు ఏముంది? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో 25 ఎకరాల భూమిని దేవలోకం అనే ఒక ప్రాజెక్ట్ కట్టాలని, అంటే దేవతలకు సంబంధించి మనకందరికీ కూడా అంటే ఒకే చోట అన్నీ ఉండాలి. మీకు గుర్తుందా, తెలంగాణలో హైదరాబాద్లో ఉంది మనకి సురేంద్రపురి అని, కుందా సత్యనారాయణ గారు ఒకప్పుడు కట్టారు. అక్కడ అందరి దేవుళ్ళు ఒకే చోట కొలువే ఉంటారు. అంటే ఆ కాన్సెప్టా కాదా ఎగ్జాక్ట్ మనకు తెలియదు, కానీ సుమారుగా ఆ రకంగానే ఇక్కడ కూడా మొత్తం అందరి దేవుళ్ళు ఒక చోట వచ్చేలాగా దేవలోకం అనే ఒక పేరుతోటి ఒక ప్రాజెక్ట్ ఆయన మొదలుపెట్టారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయిపోయాడు. కొన్ని అయిపోయిన వాడు తిన్నగా ఉన్నాడా, హ్యాపీగా తన పని తను చేసుకోకుండా అదో ఈ టీటీడీ విషయంలో వేలు పెట్టాడు. ఈ 25 ఎకరాలు కేటాయిస్తే ఒక మంచి ప్రాజెక్టు కోసం ఆ ప్రాజెక్ట్ రద్దు చేసేసి 5 ఎకరాలు పక్కకు పెట్టి 20 ఎకరాలు 90 ఏళ్ల లీజుకి ముంతాజ్ హోటల్ పేరుతోటి ఇచ్చేసాడు. ఈ ముంతాజ్ ఎవరు? యాక్చువల్గా ఇది ఒబెరాయ్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ అనమాట. అంటే వాళ్ళ యాన్సిలరీ కింద చెప్పుకోవాలి మనం. మెయిన్ ఒబెరాయ్ అయితే ఒబెరాయ్ కిందకి ఇది వస్తుంది. అయితే అసలు ఇప్పుడు అక్కడ స్వాగత తోరణాలు వెలిసాయి. ముంతాజ్ అంటే టీటీడీ భక్తులకి ముంతాజ్ హోటల్ స్వాగతం పలుకుతోంది. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు మీరు వెళ్ళి ఒక మస్జిద్ దగ్గర వెంకటేశ్వర స్వామి లేదా ఒక శ్రీనివాసుడి హోటల్ తరఫున అల్లా భక్తులందరికీ స్వాగతం అని పెడితే ఆ పెట్టినవాడు ఉంటాడా? ఇంకా గొడవలు కాదు, పెట్టినవాడు ఉంటాడా? గొడవల తర్వాత మనిషి ఉంటాడా? మీరు ఒక చర్చి దగ్గరికి వెళ్ళి, ఒక మెదక్ చర్చో లేకపోతే ఇంకో చర్చో, అక్కడెక్కడది మనకి గుణదల ఒక చర్చ్ ఉంది, అలాంటి చోట్లకి వెళ్ళి మీరు అంటే క్రీస్తు భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి తరఫున స్వాగతం అని పెట్టండి ఒకసారి. నిప్పులు మండిపోతాయి అంతే. ఇంకా అప్పుడు నిజమైన బ్లేజ్ వాడేంటో అప్పుడు చూస్తాం మనం. అది నేను అనేది ఏంటంటే, అసలు హిందుత్వం అంటే ఎందుకింత మీకు చులకన్నా? అసలు హిందువులు ఎందుకు నిద్రపోతున్నారు? వీళ్ళకి సిగ్గు లేదా? ముస్లిమ్స్ కళ్ళు తెరిచి వాళ్ళు చక్కగా ఒళ్ళు కప్పుకుంటారు ఆడపిల్లలు. అంటే ఇది ఎవరిని కించపరచడం కాదు, మనం కళ్ళు మూసుకుపోయే హిందువులు మిగతా అన్నీ తెరుచుకుని ఉంచుకుంటున్నారు. అవునా కాదండి? ఇప్పుడు మన అన్ని మతాల్ని సమానంగా చూడాలి, ఎవ్వడు కాదండు. కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి పద్ధతులు వాళ్ళు పాటిస్తారు కదా. ఇప్పుడు పక్కవాడిని మనం నెత్తిన పెట్టుకోవచ్చు, తప్పు లేదు, కానీ మంది తీసి కింద పడేసుకోకూడదు. ఇక్కడ అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏం పోయింది? క్రిస్టియను, వాళ్ళకేం బాధ? 90 ఏళ్ల లీజు, అది కట్టడానికి 4 సంవత్సరాలు పడుతున్న హోటల్ అంటే 94 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చాడు. ఇప్పుడు అది 10 లక్షలు అనుకోండి, దాన్ని ఒక మినిమంగా ఇచ్చేసాడు అనాకానికి. అంటే 1500 మందికి ఉద్యోగం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు వరకు హోటల్ అయిపోయిందా? 4 ఏళ్లలో పూర్తి చేయాలని ఇచ్చావు నువ్వు వెళ్ళిపోయి అప్పుడే 6 నెలలు, 5వ నెల ఇది, 5.5 సంవత్సరాలు అయినట్టేగా. అంటే ఇందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి బినామీలకి వాటా ఉంది. ఇప్పుడు దీన్ని టీటీడీ ఏం చేయాలి? ఇప్పుడు మన టీటీడీ పాలక మండలి సమావేశమైంది, కొత్త చైర్మన్ ఈఓ అధ్యక్షతన మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అన్య మతస్థులు ఉండకూడదు, రాజకీయ అంశాలు అక్కడ ప్రస్తావించకూడదు, గోవింద నామస్మరణే జరగాలి, ఇవన్నీ మనం కోరుకున్నాం. చైర్మన్షిప్ ఇవ్వగానే బిఆర్ నాయుడు గారికి మన అందరం కూడా మాట్లాడాం, ఇట్లాంటివి చెయ్యాలి అన్నాం, చక్కగా చేశారు వాళ్ళు. ఇప్పుడు బిఆర్ నాయుడు చేయాల్సిన పని ఏంటంటే, ఒక టీటీడీ చైర్మన్గా ఆయన ఈఓ కూడా వీళ్ళందరూ నిర్ణయాలు తీసుకుని ఈ లీజ్ రద్దు చేసేసి అక్కడ దేవలోకం ప్రాజెక్టే కట్టాలి. ఇది ముందు వెంటనే తీసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఇలాంటి తప్పిదాలకి జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది చాలా అవసరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వస్తారు, ఒకటి చేస్తారు, ఇంకొకళ్ళు వస్తారు,
అతని కులాన్ని బట్టో లేకపోతే అతని మతాన్ని బట్టో దాన్ని మార్చేస్తాను, మా వాళ్ళకి ఇస్తాను అంటే కుదరదు. అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక మతానికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఆ మతస్థులకి సంబంధించినవి అక్కడ కట్టాలి. అన్య మతస్థులకి అక్కడ మీరు దారి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. ఇట్లాంటి చట్టాలు తీసుకురండి. ముందు దీని మీద దృష్టి పెట్టాలి. బీజేపీ నిద్రపోతుందా? అందుకని కూటమి ప్రభుత్వానికి ఇవాళ మనం చెప్తున్నాం, సార్ ఇలా ఎక్కడెక్కడ జరిగినా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మీరు దృష్టి పెట్టండి, దీని మీద చర్యలు తీసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ ముంతాజ్ హోటల్ ఏదైతే ఉందో వాళ్ళ లీజు ఖచ్చితంగా వెంటనే క్యాన్సిల్ చేసేయాలి. అందులో ఎటువంటి ఆలోచన అవసరంలా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు అలిపిరి మీద వెళ్తూ ఉంటారండి, అక్కడ శ్రీనివాసుడికి సంబంధించిందో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ పేర్లతోటే ఎవడు హోటల్ పెట్టినా ఎవడు స్వాగతం పలికినా ఉండాలి, అంతే కదా. తిరుమల కొండ మీద ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన పేరుతోటి అక్కడ జరగాల్సింది. ఒక ముంతాజ్ అనేది అసలు ఆ పేరు ఎవరు? ఆ ముంతాజ్ ఎవరు? ఇక్కడ తాజ్మహల్ కడదాం అనుకున్నారు వీళ్ళు. ఇంకోటి ఏమైనా ముంతాజ్ అని ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ ఏమైనా పుట్టుకొచ్చింది అక్కడ. సో దీని మీద టీటీడీ బోర్డు దృష్టి పెట్టాలండి. పాలక మండలి వెంటనే నిర్ణయాలు తీసుకుని నెక్స్ట్ మీటింగ్లోపు ఈ లీజ్ రద్దు చేసింది. థ్యాంక్ యూ.